హాయ్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మిత్రులందరికైతే నమస్కారం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న విషయం అయితే మనందరికీ తెలుసు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రజల కోసం సర్కార్ మరో భారీ శుభవార్త చెప్పింది. దీంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారైతే బాధ్యతలు చేపట్టాక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా చేసుకుంటూ పోతున్నారు. మహిళలకు ఫ్రీ బస్, జీరో కరెంటు బిల్లు, 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ పథకాలు ఇప్పటికే పలువురు లబ్ధిదారులకు అందుతున్నాయి. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం తెలంగాణలో విజయవంతంగా అమలవుతుంది. మహిళలు రూపాయి కూడా చెల్లించకుండా ఆధార్ కార్డు చూపించి సిటీలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫ్రీగా బస్సు ప్రయాణం చేస్తున్నారు. అయితే ఇప్పుడు తెలంగాణలో రేవంత్ సర్కార్ అయితే ప్రజలకు మరో భారీ శుభవార్త అందించింది. ఇందిరమ్మ ఇండ్ల పథకంపై తాజా అప్డేట్ వచ్చేసింది. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గ్రామ సభలు నిర్వహించి ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే దీనికి సంబంధించిన ఆదేశాలు రానున్నట్లు సమాచారం. ఈ పథకం కింద తొలి దశలో సొంత స్థలం ఉన్న వారికి ఆర్థిక సాయం అందివ్వనున్నారు. రెండో దశలో లబ్ధిదారులకు ఇంటి స్థలంతో పాటు ఆర్థిక సాయం అందజేయనున్నట్టు. తొలి దశలో నియోజకవర్గానికి 3500 ఇండ్ల చొప్పున మంజూరు చేస్తుంది. ఇంటి నిర్మాణానికి లబ్ధిదారునికి 5 లక్షల రూపాయలను 3 విడతల్లో వారి ఖాతాలో జమ చేయనుంది. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఏడాదికి 4.5 లక్షల ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారైతే గతంలోనే వెల్లడించారు. ఇందిరమ్మ ఇండ్లను మహిళల పేరు మీదనే మంజూరు చేస్తామని ఆయన తెలిపారు. ఈ పథకాన్ని హౌసింగ్ కార్పొరేషన్, జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు పర్యవేక్షిస్తారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ గారైతే తెలిపారు. సొంతింటి కల ప్రతి పేదవాడికి కూడా ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఉన్న నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇల్లు లేని వారు అప్లై చేసుకోవాలని అధికారులకు తెలిపారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే విధంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.